లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ నగ్రజానుజులై రణజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్, కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు శుభపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెద్దులు శర్కరతోన నరించి ఆచ, కడబెట్టడి చోకరి మరచి వర్తకుడు ఆకరి నెత్తుకపో ఎలుక కలుగునదినయన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకుని పోగలదా? ఎలుక రంధ్రంలో పట్టునా? హాహాహా! ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి వీటిని పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మని మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బహుబాగు బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిదయే చెంగదన్న గణ సంపన్న, గాడిదయే చెంగదన్న గణ సంపన్న. దీనిని పూరించండి. రాజేంద్ర, మానవులలో ఆడిన మాటను తప్పేవారు కొందరు, జంతువుల్లో దీన్ని చూడలేం. అయినా కృపతో పూరించ మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న గణ సంపన్న. గాడిద కొడుకని తిడితే గాడిద ఏడ్చిందా? బలా తిమ్మన కవి. దుర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను పూరించండి. అక్షర విన్యాసం తప్ప అర్థం లేని చక్కని సమస్య ఇచ్చారు మహాప్రభు. అయినా దైవకృపతో పూరించదును. నిన్ను 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 నింగని లయతాల గాన కళా పరిపూర మానసమ్మున్ పలుకుని రాగములు మోదము నల్లుచు పలుకు నిట్టులన్ నన నన నాన నాన నన నాన నాన నాన. అలా శ్రీ కాళహస్తీశ్వర వరప్రసాదం కవిత్వంగా పొందిన ఓ దూర్చటి కవి పద్యాన్ని చాలా చిక్కగా చెప్పారు. అవునవును, జానపదుల సొత్తు జానపదం సత్యం చెప్పారు. ఇప్పుడు తెనాలి రామ, మేక మరియు తోక అనే ఈ రెండు దత్త పదాలతో ఒక శేష పద్యం చెప్పండి. మా మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు తోక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు తోక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు తోక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు తోక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోక 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 మేక. మీరు మహాప్రభు, వచ్చే ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా, సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా. దీన్ని అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరెందరే. దీనిని పూరించండి మహాప్రభు. అదే సంగతి ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్య.
అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాప్తి చేయాలన్న మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరుకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకుల్, అందరందరే అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. ఈ సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, కొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు. ఇలా సభలో ఉన్నవారందరి గురించి చక్కగా చెప్పారు ప్రభు. కవి పండితులారా, మీ సమస్యాపూర్ణ పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి.